తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు. తమ కోరికలు తీరితే తిరుమలలో గుండు చేయించుకుంటామని మొక్కుకుంటూ ఉంటారు. స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని టీటీడీ ఇటీవల పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో 27వ తేదీ వరకు 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది. ఇక నిరుడు 2025 మేలో తలనీలాల మొక్కు తీర్చుకున్న వారు 10,18,370 మంది. అలాగే 2024 మే నెలలో 10,65,729 మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. ఇటీవల వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రాక భారీగా పెరిగింది. మే 18 నుండి 23 వరకు వరుసగా 6 రోజుల పాటు ప్రతిరోజు 50,000కు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా మే 23వ తేదీన ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో లక్షలాది మంది భక్తులు సమర్పించే కేశాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ తలనీలాలను పలువురు హెయిర్ ఇండస్ట్రియలిస్టులు ఈ వేలం ద్వారా సొంతం చేసుకుంటూ ఉంటారు. వీటితో తయారయ్యే విగ్గులు, హెయిర్ ఎక్స్టెన్షన్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. తిరుపతి హెయిర్ అనే బ్రాండ్కు అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు ఉంది. బొగ్గుల నల్లగా పొడవుగా మెరిసే ఈ జుట్టుకు ప్యారిస్, లండన్ వంటి నగరాల ఫ్యాషన్ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉందని టీటీడీ వెల్లడించింది. భక్తులు కొండపైన సమర్పించిన తలనీలాలను ముందుగా కొండపైనే సేకరించి భద్రపరుస్తారు. తర్వాత వాటిని తిరుపతికి తరలిస్తారు. తిరుపతిలో వీటి నాణ్యత ఆధారంగా వేరు చేసేందుకు, శుభ్రపరిచేందుకు ఓ పెద్ద భవనాన్ని నిర్మించారు. పొడవైన శిరోజాలకు అత్యధిక ధర లభిస్తుండగా మిగతా రకాల ధరలు అంతర్జాతీయ డిమాండ్, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం యూరోప్తో పాటు ఆసియా, అమెరికా ఫ్యాషన్ మార్కెట్లలో కూడా తిరుమల జుట్టుకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల సంవత్సరాల్లో తిరుమల, తిరుపతి దేవస్థానములకు భక్తుల తలనీలాల ద్వారా సమకూరే ఆదాయం ఏటా పెరుగుతోంది. 2020-21లో 67 కోట్ల రూపాయల ఆదాయం రాగా 2021-22లో 75 కోట్లు, 2022-23లో 135 కోట్లు, 2023-24లో 167 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 2024-25లో 190 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసిన అధికారులు రాబోయే రోజుల్లో 200 కోట్ల రూపాయలను దాటొచ్చని భావిస్తున్నారు.